గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో ఈరోజు మధ్యాహ్నం భారీ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్ వైపు వెళ్తున్నటువంటి కార్, ఫెరారీ కార్, రెడ్ కలర్ది, TS07HK 8797 ఒక్కసారిగా అదుపు తప్పి భీభత్సమే చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవర్ స్పీడే ప్రధాన కారణం అని స్పష్టంగా కనిపిస్తోంది. మీరు చూడండి, అంటే ఓవర్ స్పీడ్ కారణంగా కార్ ముందుగా డివైడర్ని, తర్వాత ఒక విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టి గాల్లోకి ఎగిరి పక్క అంటే అదర్ సైడ్ రోడ్లోకి దూసుకువెళ్ళినటువంటి పరిస్థితి. అంటే దుర్గం చెరువు నుంచి చెక్ పోస్ట్ వైపు వచ్చే దారిలోకి దూసుకువెళ్ళింది. సో పక్క రోడ్లోకి దూసుకెళ్ళినటువంటి ఈ ఫెరారీ కార్ ఎదురుగా వస్తున్నటువంటి 3 కార్లని ఒకదాని తర్వాత ఒకటి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పుడు ఫెరారీ కార్ ముందు భాగం పూర్తిగా తుక్కు అంటే నుజ్జు అయిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ అన్నీ కూడా ఓపెన్ అయినాయి. హెడ్ లైట్స్ అనుకోండి, విండో షీల్డ్ అనుకోండి, ఇవన్నీ కూడా చెల్లాచెదురుగా మారిపోయినాయి. కారు ఢీకొట్టినటువంటి ధాటికి ఈ కరెంట్ పోల్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా వంగిపోయి వైర్లు కూడా తెగిపడ్డాయి. అంటే ఎంత ఓవర్ స్పీడ్లో ఈ కార్ నడుపుతున్నారు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఫెరారీ కార్లో డ్రైవర్తో పాటుగా ఒక మహిళ కూడా ప్రయాణిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. వీరిద్దరికీ కూడా తీవ్ర గాయాలైనవి. వెంటనే వాళ్ళని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించిండ్రు. ఈ కారు వెంకటరాజారెడ్డి అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నట్టు పోలీసులు అయితే గుర్తించిండ్రు. ఫెరారీ ఢీకొట్టినటువంటి మొదటి కారులోని 3 వ్యక్తులు కూడా పూర్తిగా తీవ్రంగా గాయపడ్డారు. ఆ మిగతా కార్లను కూడా మీరు చూడొచ్చు, కంప్లీట్లీ ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయినాయి. అండ్ మరో కారులో ఉన్నటువంటి ఇంకో కుటుంబం మాత్రం కొద్దిగా అంటే స్వల్ప గాయాలతో బయటపడడం కొంత ఊరటనైతే ఇచ్చిందని చెప్పొచ్చు. దీంతో మనకు తెలుసు జూబ్లీ హిల్స్ ప్రాంతం ఎంత రద్దీగా ఉంటుందో. సండే అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో సిటీ రోడ్స్ అన్నీ కూడా కొంత బిజీగానే ఉంటున్నాయి. జూబ్లీ హిల్స్లో పూర్తిగా ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు అయితే పూర్తిగా రంగంలోకి దిగిండ్రు. పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకొని ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. బట్ స్టిల్ చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. క్రేన్ల సహాయంతో ఇప్పుడు ఈ ధ్వంసమైనటువంటి కార్లనన్నింటినీ కూడా రోడ్డుపై నుంచి వితిన్ హాఫ్ అన్ అవర్లోనే తొలగించిండ్రు. దాని తర్వాత ట్రాఫిక్ని వెనువెంటనే క్లియర్ చేసే ప్రయత్నం కూడా చేసిండ్రు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారా లేక కేవలం అత్యంత వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో ఇప్పుడు కార్ నంబర్ ఎవరిది ఏంటి అనేది కూడా ట్రేస్ అయింది. ఇప్పుడు కార్ ఓనర్ ఎవరు, ఓనరే కార్ నడుపుతున్నారా, అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరు అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. కేసు అయితే ఫైల్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎవరైతే ఈ ఫెరారీ కారులో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళనైతే హాస్పిటల్కి తరలించిండ్రు. కొంత వాళ్ళ పరిస్థితి కొంత అంటే సీరియస్గా ఉన్నట్టుగానే చెప్తున్నారు. బట్ స్టిల్ ఈ కార్ నడుపుతుంది ఎవరు, మద్యం మత్తులో ఉన్నారా, మరి ఓవర్ స్పీడే కారణమా, ఇవన్నీ కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి చూడాలి. ఎందుకంటే ఫెరారీ కారణంగానే మనకు తెలుసు బిగ్ షాట్స్కి సంబంధించిన కారే ఇది. మరి ఇందులో ఎవరున్నారు ఏంటి, ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వ్యక్తిని ఏ హాస్పిటల్కి తరలించారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రావట్లేదు. కానీ ఈ కేసులో మరి ఏం జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులు తేల్చే పనిలో ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. గతంలో కూడా మనం ఇట్లాంటి కార్ యాక్సిడెంట్స్ చూసినప్పుడు కూడా కొంతమంది అంటే అమాయకులు ఇట్లాంటి ఓవర్ స్పీడో లేకపోతే మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేయడం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న సందర్భం మనం చాలా టైమ్స్ చూసాం. ఇప్పుడు కూడా ఈ ఫెరారీ కార్ ఒక రోడ్డు నుంచి ఇంకో రోడ్డు వైపు వచ్చి పడింది. దాని తర్వాత 2 వీలర్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ టైంలో డెఫినెట్లీ చనిపోయే వాళ్ళేమో లేకపోతే సీరియస్ ఇంజురీ అయ్యేటేమో. కార్ల పైన పడింది, కార్లను ఢీకొట్టింది కాబట్టే కొంత కార్లో ప్రయాణిస్తున్న వాళ్ళకి గాయాలైనప్పటికీ కూడా కొంత ప్రాణాపాయం అయితే తప్పింది. కానీ చాలా టైమ్స్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సో దీని మీద నిజంగానే పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా,
సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని సామాన్య జనం ఎన్ని టైమ్స్ ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరిగినా మాట్లాడిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు కూడా అదే మాట వినిపిస్తూ ఉన్నారు. మరి చూడాలి ఈ కేసులో ఏం జరుగుతుంది ఏంటి అనేది.